మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకునే ప్రయత్నంలో ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన కాలికి బుల్లెట్ తగిలినా కూడా ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది, శిక్షించడం జరిగింది. అతని మీద దాదాపుగా 120కి పైగా కేసులు ఉన్నాయంటూ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్న నేపథ్యంలో అధికారులు కూడా అతన్ని గుర్తించడం జరిగింది. అతని హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? హార్ట్లీ కంగ్రాచులేషన్స్, అవార్డు కూడా పొందారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం, చాలా సంతోషంగా. అసలు ఏమైంది సార్? బుత్తుల ప్రభాకర్ గారు, మన బుత్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రిజం పబ్కు వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ మా సార్ వాళ్ళు చెప్పారు మాకు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళితే అతను ఒక 2 అవర్స్ తర్వాత వచ్చాడు. అక్కడ వచ్చి మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అతను. మేము ఆ బోన్సాల సహాయంతో అతన్ని వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకొని లోనికి వెళ్ళినాము. అతన్ని పట్టుకొని మేము కొద్ది దూరం రాగానే అతను ఫైర్ ఓపెన్ చేసిండు మేడం. డైరెక్ట్ ఫైర్ ఓపెన్ చేసిండు. నాతో పాటు ప్రదీప్ రెడ్డి, వీరసమని ఇద్దరు ఉండి వాళ్ళు కూడా పట్టుకొని అతని దగ్గర ఉన్న వెపన్ లాక్ చేయడం జరిగింది. మా వాళ్ళు వెపన్ పట్టుకొని అప్పటికే మనకు ఒక రౌండ్ తగిలింది. మనకు గాయమైనా కానీ ఇడవకుంటే కూడా అతన్ని పట్టుకొని మళ్ళీ నిలకడగా అతను పట్టి పక్కకు వెళ్ళడం జరిగింది మేడం. అంతలోపే మా ఆఫీసర్స్ అందరూ వచ్చి అతన్ని తీసుకెళ్ళి మేడం గచ్చిబౌలి పిఎస్కు. అప్పట్లో ఇది సంచలనంగా మారిందని చెప్పొచ్చు సార్. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని మీద దాదాపుగా 120 కేసులు పైగా ఉన్నాయి. అనేక మంది పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఎంత స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా కూడా పట్టుకోలేకపోయారు. కానీ మీరు పట్టుకున్నారంటూ కూడా ఎంతో మంది అభినందనలు కూడా తెలియజేశారు. ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మేడం. అతను 2 రాష్ట్రాలే కాదు మేడం, 4 రాష్ట్రాలలో ఉన్నాయి అతని పైన కేసులు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతని పైన దాదాపు 125 కేసెస్ ఉన్నాయి మేడం. అతను ఆల్రెడీ అంతకంటే ముందే ఆంధ్రలో జైలు ఎస్కార్ నుంచి పారిపోయి ఉన్నాడు. పారిపోయి వచ్చినాక మన దగ్గర దొరికిండు మేడం. మనం పట్టుకున్నాం అతన్ని. మన అప్పుడు శశాంక్ రెడ్డి సార్ అని ఏసీపీ సార్ ఉండే, అతను బాగా ప్రయత్నం చేసిండు అతను పట్టుకోవడానికి. అందులో సో మీరు పట్టుకున్న తర్వాత మీ కాలికి గాయం కూడా అయింది. ఆ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉండేది? ఎన్ని రోజుల తర్వాత కోలుకున్నారు? ఏంటి అసలు? టైం పట్టింది మేడం. ఒక 4 to 5 days హాస్పిటల్లో ఉన్నాం. సర్జరీ చేసారు. మనకు ఒక 4-5 months 6 months వరకు టైం పట్టింది మేడం. కాలు మొత్తం కంప్లీట్ సెట్ కానీ. సో ముఖ్యంగా అవార్డు విషయానికి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీ పై అధికారులు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు అవార్డుకి సంబంధించి? అవార్డు విషయానికి వస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఆఫీసర్స్ కానీ, మా స్టేషన్ తరఫున కానీ చాలామంది అందరు సంతోషం వ్యక్తం చేస్తారు మేడం. రావడం వల్ల, ఈ అవార్డు రావడం వల్ల చాలామంది చాలా రకాలుగా సంతోషం వ్యక్తం చేస్తారు మేడం. చాలా అభినందనలు తెలుపుతారు మేడం. ఫస్ట్ అంతా కూడా మీ ట్రాఫిక్లో ఉండేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు క్రైమ్కి వచ్చాక ఏమనిపిస్తుంది? అంటే వచ్చిన కొన్ని నెలలకే ఈ విధంగా పేరు ప్రత్యేకలు పెంచుకొని అదేవిధంగా అవార్డుని కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఏం చెప్తారు అధికారుల గురించి? అధికారులు అంతా చాలా మాకు బాగా సపోర్ట్ చేసింది మేడం. అంతా ప్రతి విషయంలో కూడా ఆఫీసర్స్ ఎక్కడ పోయినా కానీ చాలా సపోర్ట్ చేసింది మేడం. మాకు ఈ అవార్డు రావడానికి మెయిన్ కారణం మా ఆఫీసర్సే మేడం. ఆఫీసర్స్ మాకు ఫైర్ అయిన తనకి రాయాలని చెప్పి రాసి పంపించారు మేడం. దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసారు మేడం. కంటిన్యూ ఫాలోఅప్ చేసి మనకు వచ్చింది మేడం. అది దీనిలో ఆఫీసర్స్ బాగా కృషి చేశారు మేడం అందరూ. సో ఆఫీసర్స్కి సంబంధించి చాలామంది హెడ్ కానిస్టేబుల్స్ని కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంకరేజ్ చేయట్లేదని మీడియా ముందుకు వచ్చిన వాళ్ళు, లేకపోతే వీడియోస్ తీసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు మీరు? మాకు అట్లా ఏం లేదు మేడం. మా ఆఫీసర్స్ అందరూ కంప్లీట్ ఫుల్ కోఆపరేషన్ మేడం. బాగా సపోర్ట్ చేశారు మేడం. మాకు ఇన్సిడెంట్ అయినప్పటి సంది కూడా మాకు మళ్ళీ అంతా రికవర్ అయ్యే వరకు కూడా దగ్గరుండి అంతా చూసుకురు మేడం. మళ్ళీ బాగా రికవర్ అయ్యి కంప్లీట్ మళ్ళీ డ్యూటీకి వచ్చే వరకు అంతా బాగా చూసుకురు మేడం. ఎక్కడ ఇబ్బంది ఏం పెట్టలేదు మేడం. మీరు కేవలం ఈ కేసే కాకుండా గతంలో ఎన్నో కేసులని కూడా ఛేదించారు అని విన్నాము. అది వాస్తవమేనా? మేము ఫస్ట్ మామూలు లాండ్ ఆర్డర్ డ్యూటీలు చేసినాం మేడం. తర్వాత ట్రాఫిక్లో చేసినాం. క్రైమ్ వింగ్లో ఫస్ట్ మేడం. ఇది మేము రాగానే కొద్ది రోజులకే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా పెద్ద నాకు అనుకూలంగా నాకు మంచిగా అయింది మేడం. అది నా ఫేవర్గా అయిపోయింది. సో చూస్తున్నాం కదా, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయితే ఆయన పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన కాళ్ళకి గాయమైన కూడా ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకొని శిక్షించడం జరిగిందని చెప్పొచ్చు. ఇలాంటి పోలీసులు ఎంతో మంది మన రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.